మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాసేవతో పాటు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న దామోదర్ రెడ్డి గారు లేరనే విషయాన్ని ఆయన స్వగ్రామం తుంగతుర్తి వాసులైతే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరోవైపు ఆయనతో ఉన్న సంబంధాలను వాళ్ళు ఊహించుకుంటూ కూడా ఆ సంబంధాలను నెమరవేసుకుంటూ వాళ్ళు తీవ్రంగా విషాదంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు చాలా మంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఎట్లా ఉండేవారు వాళ్ళతో పాటు అనే విషయాన్ని మనం అడదాం. చెప్పమ్మా, ఎట్లా ఉండేది దామోదర్ రెడ్డి గారు మీతో? దామోదర్ రెడ్డి గారు మాతో మంచుకునేది, మా నాయకుడు, అందమైన నాయకుడు మా దామోదర్ రెడ్డి గారు. మేము ఏడ్చి బాధపడతాను. 66 కోట్ల మందిలో అస్సలే ఇక అంత అందగత్తి అయితే ఇక మనకు దొరకడు. మేము బాధపడతాను. టైగర్ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, యువకుడు మా దామోదర్ రెడ్డి అన్న. దామోదర్ రెడ్డి అన్న మంచిగా చేసేది, పదవులు మంచిగా చేసేది, ఎక్కడెక్కడ తిరిగేది. చిన్న పోరగాళ్ళు ఉరుకుడు, ఆయన వయసు పోరగాళ్ళు ఉరుకుడు, ఆయనది నడక మంది మీద మూరెత్తుండేది. అందకాడు మా అన్న దామోదర్ రెడ్డి, అందకాడు మా అన్న దామోదర్ రెడ్డి. ఇలా మరణించి ఏమన్నాడు దామోదర్ రెడ్డి? మీ ఇప్పుడు మాట్లాడినవా? లాస్ట్ ఎప్పుడు మాట్లాడినా? ఇప్పుడే చూడలే, ఇప్పటి నుంచి చూడలే. ఎప్పుడు 6 నెలల కింద మాట్లాడినా. అయ్యా రోడ్ అంటే పోతాను, బాయికాడికి పోతాను, రోడ్ అంటే కారు ఆపిండు, అబ్బాయి అడిగిపోతాను, ఓ నాయన అని దండం పెట్టినా మాట్లాడినా. ఇక ఇప్పుడు అసలే చూడలేదు, నన్ను చూడలేదు, నేను చూడలే. ఏం పాట పాడినంటే కదా ఓట్లప్పుడు? ఆ ఓట్లు ఎప్పుడా? కడుపుతో నిన్నమ్మ కనకమానదురా, కామ్రాజ్ దామన్న గెలుపు తప్పదురా అన్న అనగానే అలో అని నా చేయి పట్టుకుండు దామోదర్ రెడ్డి. మా నాయకుడు, యువకు నాయకుడు దామోదర్ రెడ్డి అన్న. మా తండ్రి మాకు మంచిగా చేసిండు, పాద పూజ చేసిండు, చక్కదనంగా చేసిండు, మమ్మల్ని అందరిని ప్రార్థించి మంచిగా చూసిండు. ఆ ద్వారా సౌనం పండుగ అయితే మాకు బొచ్చడి రూపాయలు ఇచ్చేది, మాకు సౌనమ్మ గుళ్ళు కట్టించిండు దామన్న. ఎట్లా ఉన్నాడు దామోదర్ రెడ్డి గారు? ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని? ఎట్లా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటోళ్ళయ్యా. మన జడవందనం నాడు మంచిగా మాట్లాడిండు. అయినయా రేపు రాబో నీకు పైసలు ఇస్తా అన్నాడు. అన్నాక సరే అయ్యా అని దండం పెట్టి ఇక అదే మాట, ఇక కలవలే. వెళ్తవరకు అయ్యా ఎట్లా చూసుకుంటే ఏం వ్యవసాయం చేస్తారు ఊర్లో? ఏమేం చేస్తారు? మంచిగా చూసేస్తారు, మంచిగా చూసేది, ఎవ్వరిని తెచ్చిస్తారపోయేది, మంచిగా చూసేది, ఆలోచించేది, మంచిగా మాట్లాడేది. మాకు అంత మంచిగా చూసేది. దామోరెడ్డి గారు చాలా మంచివాడు. దేవుడు ఎటువంటి వారో ఆ దామోరెడ్డి కూడా అటువంటి వారు. తుంగతుర్తికి ఎన్ని రోజుల క్రితం వచ్చిండో ఆయన దేవుని లెక్క చూసుకున్నాం. మాకు ఈ రోజు ఆయన కనబడకుండా పోయిండు. ఆయన చాలా మంచోడు. ఎట్లా చూసుకుంటారు మీరు? యాదవులు కదా, మీరు యాదవుల కులస్తులా కనపడుతుంది. ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని? మమ్మల్ని మంచిగా చూసుకునేది దామోదర్ రెడ్డి, మమ్మల్ని మంచిగా కన్న పిల్లలుగా చూసుకునేది. చూడొచ్చు విజువల్స్ లో. ఇక తమ నాయకుడు లేడనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేపి వృద్ధులు, యువకులు, వృద్ధులు అంతా కూడా ఆనాటి కాలంలో ఆయనతో ఎక్కువ సంబంధాలు ఉన్న వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి తరం కొత్త దామోదర్ గారి గురించి తెలియదు, కానీ అప్పటి వాళ్ళంతా కూడా దామోదర్ గారి సత్సంబంధాలు, ఏ పనికి వెళ్ళినా మాకు పనిచేసి పెట్టేవారంటూ కూడా గ్రామస్తులను కూడా రాష్ట్ర స్థాయిలో ఏ పదవిలో ఉన్నా కూడా గ్రామంలో మాత్రం విలిపెట్టిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. గ్రామస్తులను మాత్రం ఓన్లీ మంచిగా చూసుకునేవాళ్ళు, కొంత సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే వాళ్ళని కూడా వాళ్ళంతా రోధిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. చెప్పండి, ఎట్లా చూసుకున్నారు? మంచిగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటూ మంచిగా ఎవ్వరి తెచ్చిందో సారు ఊళ్ళో ఉన్నాడో లేడో మంచిగా చూసేది. ఇదే కాదు, ఎవరిని కదిలించినా కూడా ఇదే రకమైన రోదనలు మిన్నంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరిని కదిలించినా కూడా దామోదర్ రెడ్డి గారు ఇక్కడ లేరనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. దామోదర్ రెడ్డి గారు చాలా మంచివారు. మాకు ఈ రోజు లేకుండా పోయిండు, మేమేం చేస్తాం? దామోదర్ రెడ్డి గారు మాకు చాలా సహాయం చేసిండు, ఊరికి కాలువ తెప్పించిండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీ
పడిపోయినట్టే అయిపోయింది. అయిపోయింది, మా గుండెలు ఆ. అదిరినాయి. గుండెలు అదిరిపోయినాయి. గుండెలు అదిరిపోయినాయి. ఏముంది ఊర్లకు దేశానికి దేశం ముక్కు, రాష్ట్రానికి అటువంటి మనిషి దొరకడు, దేశాన్ని దొరలాడుకున్న దొరకడు. అసాంబిలకి అంత కత్తిగా ఇక లేడు, ఇక పుట్టాడు, ఇక పెరగడు. అటువంటి మనిషి అయితే ఏ జీవితాన్ని ఉన్నాడు. మందిలో మా అన్న ముందున్నాడు వంగా అన్నదామన్న, మందిలో ఎత్తుకల్లావాడు అన్నదామన్న మా అన్న. కాంగ్రెస్ పార్టీ అయిన మా అన్నదామన్న, పేదలకు సాయం చేసిండు అన్నదామన్న, పిల్లలకు పెద్దలకు మంచిగా చూచిండు, అందరికి అండదండగుండు అన్నదామన్న. ఎవరినైనా గాని ఒక తీరు చూసే అన్నదామన్న. మందిలో ఏ బోనాలు పండుగలైనా మంచిగా పార్టీ ఇచ్చేది అన్నదామన్న. ఏం చక్కనోడమ్మా అన్నదామన్నా మా అన్నదామన్న. ఏడ్చి 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 ఉంటున్నామన్నా అన్నదామన్నా. ఎటు కాకుండా పోతివి అన్నా అన్నదామన్నా. మందిలుండకపోతివన్నా అన్నదామన్నా. అన్నమో ఉరుకుడు, అన్న నడుచుడు, మేమో ఉరుకుడు అన్నదామన్నా మా అన్నదామన్నా. 5 సార్లు గెలిపించినామన్నా అన్నదామన్నా. ఇదే రకమైన పరిస్థితి వాళ్ళ గ్రామంలో, సొంత గ్రామం తుంగతుర్తిలో ఎవరిని కదిలించిన పరిస్థితి ఇదే మాటలు. సో అటువంటి వ్యక్తి ఇక మా జీవితంలో మేము చూడము, ఇక దొరకడాన్ని కూడా వాళ్ళంతా చెబుతూ ఉన్న పరిస్థితి చూస్తే దామోదరెడ్డి గారు గ్రామస్తులతో ఎంత మమేకమయ్యారో తెలుస్తా ఉంది. సో దామోదరెడ్డి గారు పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు వీళ్ళంతా కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.